అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ సునీ. వైష్ణవి కేసు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. 14వ తారీఖున వైష్ణవి గండికోటలో దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్య చేసింది తన ప్రియుడు లోకేష్ అని ముందు అందరూ భావించారు. ఎందుకంటే లోకేష్తో పాటే తను కలిసి బైక్ మీద వెళ్ళడం అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ హత్యకి లోకేష్కి ఎలాంటి సంబంధం లేదనేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ వైష్ణవి సోదరుడు సురేంద్ర ఇతను లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకేష్ వెళ్ళిపోయిన కాసేపటికి అతను గండికోట వెళ్ళడం, అలాగే అక్కడ గండికోట అంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ జనాలు కొంతమంది ఉంటే వాళ్ళని వైష్ణవి ఫోటో చూపించి ఈమెను ఎక్కడైనా చూసారా అని ఒక 20 నిమిషాల పాటు అక్కడ అందరినీ అడగడం అయితే జరిగిందంట. అడిగేసి తనకు కనిపించిందో కనిపించదో తెలియదు. అక్కడైతే కొంతమందిని మాత్రం అతను ఎంక్వైరీ చేశాడు ఆ అమ్మాయి గురించి. తర్వాత అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేసి పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ వైష్ణవ్ కేసులో అసలు ఏం జరిగింది అనేది మనం కూలంకషంగా కనుక మాట్లాడుకుంటే వైష్ణవి లోకేష్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. అయితే ఇంట్లో వాళ్ళ విషయం ఇంట్లో తెలిసి ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. ఆ అబ్బాయి అయితే ఏం ప్రస్తుతానికి చదువుకోవట్లేదు, ఖాళీగానే ఉన్నాడు. అయితే ఈ వైష్ణవిని అక్కడి నుంచి అబ్బాయి ఎంత చెప్పినా కూడా ఆ అబ్బాయిని వదిలి ఉండట్లేదు, ఆ అబ్బాయితోనే మాట్లాడుతుంది, ఎంత వద్దని చెప్పినా వినట్లేదు అనేసి కడపలో ఉంటున్న వాళ్ళు ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయిపోయారు. ప్రొద్దుటూరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు కూడా వాళ్ళ అన్నయ్య కాలేజ్కి తీసుకొస్తూ ఉంటాడు. ఆ రోజు సోమవారం 14వ తారీఖున వాళ్ళ అన్నయ్య వేరే పని మీద బయటికి వెళ్ళడంతో ఆ రోజు తనే కాలేజ్కి వెళ్ళింది. కానీ కాలేజ్కి వెళ్ళే ముందు అంటే 14వ తారీఖు ముందు రోజు 13వ తారీఖు నైటు వాళ్ళ అమ్మ ఫోను నుంచి వైష్ణవి ఇన్స్టాగ్రామ్లో లోకేష్కి చాట్ చేసిందంట. రేపొద్దున మనం ఇలా గండికోటలో కలుద్దాము అది ఇది అనేసి ఆ లోకేష్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిందని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏమైనా వాళ్ళ పేరెంట్స్ చూసారా ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ డౌటు. ఈ అమ్మాయి ఎంత చెప్పినా వినట్లేదు, వాడిని కలుస్తూనే ఉంది అనే కోపంతో పేరెంట్స్ ఏమైనా హత్య చేయించారా అనేది ఇక్కడ పోలీసుల అనుమానం. అందుకే పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. ముందు లోకేష్ హత్య చేశాడు అనుకున్నారు, కానీ లోకేష్ ఎప్పుడైతే ఆ అమ్మాయి మెసేజ్ చేసిందో ఇలా వెళ్దామా అనేసి అంటే అబ్బాయి సరే అండం. తెల్లారి 14వ తారీఖున వెళ్ళడానికి తన దగ్గర బైక్ లేకపోతే లోకేష్ వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో అతను తన బైకే ఇచ్చి వెళ్ళమని చెప్పడం, ఆ బైక్ మీద అమ్మాయిని తీసుకుని ఉదయం 8 గంటల ప్రాంతంలో గండికోటకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ ఒక 2 అవర్స్ రిసార్ట్లో వాళ్ళిద్దరూ గడపడం జరిగిన తర్వాత ఈ 2 అవర్స్లో తరచూ లోకేష్ వాళ్ళ మామ నుంచి ఈ అబ్బాయికి లోకేష్కి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వైష్ణవి వాళ్ళ అన్నయ్య నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అనేసి ఆయన నుంచి తరచూ ఫోన్లు వస్తూనే ఉన్నాయంట. అదే టైంలో ఇక సరే అనేసి 2 అవర్స్ తర్వాత అబ్బాయి వెళ్ళిపోదాం అనేసి వైష్ణవిని అడగడంతో వైష్ణవి నేను కాలేజ్కి అని చెప్పి వెళ్ళాను, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళను, నేను వెళ్ళి ఎక్కడ ఉండాలి, ఈవినింగ్ 5కి కదా కాలేజ్ అయ్యేది, నేను ఈ 5 వరకు ఇక్కడెక్కడే గడిపేసి నేను 5కి ఇంటికి వెళ్తాలే, నువ్వు వెళ్ళిపో అని చెప్పిందంట. సో దాంతో ఆ అబ్బాయి సరే అనేసి ఆ అబ్బాయి ఆమెను అక్కడ వదిలేసి తను వెళ్ళిపోయాడు. అయితే తను వెళ్ళిపోయిన కాసేపటికి ఆ సురేంద్ర అన్న వాళ్ళ అన్నయ్య రావడం, తన గురించి ఎంక్వైరీ చేయడం, ఆ లోకల్గా ఉన్న ఎవరైతే టూరిస్ట్ ఉంటారో వాళ్ళందరినీ చాలామందిని అడిగాడని తెలిసింది. ఆ అమ్మాయి కనిపించలేదా అనేది ఇక్కడ తెలియని విషయం. అయితే సురేంద్ర వెళ్ళిపోవడం అక్కడ వరకు కనిపించింది. సురేంద్ర కూడా ఒక 20 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. 20 నిమిషాల్లో అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడగడం వరకు జరిగింది, తను వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె అక్కడ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ గండికోటలో అక్కడ ఆ టెంపుల్ దగ్గర సరౌండింగ్స్లో ఆమె తిరిగినట్టు స్థానికులు చూశారంట. అది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఆ రోజు ఒక 250 మంది వాహనాలు అయితే అక్కడికి ఆ ప్రదేశాన్ని చూడడానికి వచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వెహికల్స్ ఎవరెవరు వచ్చారు, ఫ్యామిలీస్, అలాగే బ్యాచిలర్స్, చాలామంది టూరిస్ట్ ప్లేస్ అంటే బ్యాచిలర్స్ కూడా ఫ్రెండ్స్తో పాటు వస్తూ ఉంటారు. అక్కడ మందని వేరే అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. లవర్స్ వస్తూ ఉంటారు, ఫ్యామిలీస్తో వస్తుంటారు.
సో వెహికల్స్ అన్నీ కూడా 250 వెహికల్స్ వచ్చినట్టు ఆ రోజు నిర్ధారణ అవడంతో ఆ 250 మంది ఈ వెహికల్స్ వాడిని కూడా ఎంక్వైరీ చేయడానికి పోలీసులు నిర్ణయించుకున్నారు. 14వ తారీఖున 60 మందిని దగ్గర వాళ్ళు విచారణ చేపట్టారు. పోలీసులకు కూడా అసలు అంతు పట్టట్లేదు ఈ కేసు విషయంలో ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ అత్యాచారం చేసినట్టుగా ఆమె మృతదేహం పడి ఉండడంతో అక్కడ అనుమానం అందరికీ కూడా లోకేషే అత్యాచారం చేసి చంపేశాడనేసి ముందు అనుమానం వచ్చింది. కానీ ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదనేసి పోస్ట్ మార్టం నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి టైంలో ఆమెకి బలమైన గాయాలు కూడా ఆమె శరీరంపై ఉన్నట్టు పోస్ట్ మార్టంలో తెలిసింది. ముఖ్యంగా ఆమెకి లివర్కి చాలా బలమైన గాయం అయినట్టు పోస్ట్ మార్టంలో చెప్పుకున్నారు. అయితే ఎవరు చంపారు ఈమెను? అటు లవర్ అయితే చంపలేదు అనేసి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయినా కూడా ఆయన్ని నిఘా పెట్టారు ఆయన మీద. ఇంకొకటి వాళ్ళ అన్న సురేంద్ర, అతను ఏమైనా చంపాడా? పరువు హత్యగా వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చంపించారా? అయితే పోలీసులకి ఈరోజు వెల్లడైన విషయం ఏంటంటే ఇది పక్కా ప్రొఫెషనల్స్ చేసిన హత్యే. ఎవరో ఆషామాషిగా ఆకతాయిలుగా ఎవరు చేసినట్టు కాదు, ఎవరో సుపారీ గ్యాంగే ఇది చేశారు హత్య అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. కేసును డైవర్ట్ చేయడానికి ఆమె ఒంటిపై దుస్తులు తీసేసి, అంటే అత్యాచారం జరిగినట్టుగా ఒక సీన్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు అనుకుని వాళ్ళు ఆ విధంగా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టంలో అత్యాచారం జరిగినట్టు వస్తుంది, ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కేసుని లోకేష్తో ఏకాంతంగా 2 గంటలు గడిపింది కాబట్టి ఆ విధంగా కేసు డైవర్ట్ అవుతుందనేసి వాళ్ళు ఆలోచించినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎవరో సుపారీ గ్యాంగ్ అంటే ఎవరో కావాలనే చంపించారు, అదైతే కన్ఫర్మేషన్ ఉంది. అది పేరెంట్సే చంపించారా లేదంటే వేరే వాళ్ళకి చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆమెని సుపారీ గ్యాంగ్తో చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అది ఇక్కడ అనుమానించాల్సిన విషయం. అలాగే లోకేష్ హత్య చేసినట్టు లేదు, సురేంద్ర కూడా హత్య చేసినట్టు లేకపోయినప్పటికీ అతన్ని అలాగే వైష్ణవి తల్లిదండ్రులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే అక్కడ అసాంఘిక కార్యక్రమాలంటే గంజాయి, మత్తు, డ్రగ్స్, అలాగే మద్యం సేవించడమే కానివ్వండి, టూరిస్ట్ ప్లేస్ అంటే ఇవన్నీ కామన్గా జరుగుతాయి కాబట్టి అక్కడ అలాంటి కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఈ హత్య చేశారని కూడా ముందు అనుమానించారు. ఒకవేళ ఈమెను పొరపాటున ఏదైనా చూడకూడదు ఏదైనా అంటే ఎవరైనా ఏదైనా ఇల్లీగల్ విషయాలు ఏమైనా చేస్తున్నప్పుడు ఈమె ఏమైనా చూసిందా లేదంటే వాళ్ళు ఈమెను ఈమె చూసింది ఏమైనా చెప్తుందేమో అనేసి ఆమెను చంపారా అనేసి కూడా అనుమానాలు వచ్చాయి. ఇంకొకటి ఆ గుడి దగ్గర ఆవరణలోనే ఆమె బ్యాగ్ ఒక చోట, అలాగే ఆమె చున్నీ ఒక చోట, ఆమె డెడ్ బాడీ ఇంకొక చోట పడి ఉండడంతో ఆమెని వెంటాడి చంపారు అనేది ఇక్కడ పోలీసుల అనుమానంగా ఉంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లోనూ కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు అహర్నిశలు కూడా 24 అవర్స్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ కేసుని ఎలాగైనా పూర్తి ఎవరు హంతకులు అనేది నిర్ధారించాలని పోలీసులు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎవరు హత్య చేశారనేది ఇంకా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు రాలేదు. త్వరలోనే ఈ కేసు నిజాలు బయట పెడతామనేసి పోలీసులు అయితే వెల్లడించారు. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి. ఇదే వాటి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.